హాయ్ హలో వెల్కమ్ టు ఆక్వా బైట్స్. ఈ రొయ్యలు సముద్రం రొయ్యలు అండి. వీటిని నార్న రొయ్యలు అంటారు, అలాగే తెల్ల రొయ్యలు అని కూడా అంటారు. రొయ్యల ఇగురు చేస్తున్నాం. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఆయిల్ వేసుకొని సుమారుగా 1 కేజీ రొయ్యలకి ఒక 4 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని, ఇప్పుడు 4-5 పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని వేసుకుందాం. మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఏదైతే ఉన్నాయో ఆ రొయ్యలు కూడా వేసేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. రొయ్యలు బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు, 2 టమాటాలు సన్నని తరుగు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. అన్ని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ వేసుకుందాం, కారం, కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారండి మన రొయ్యలు తయారైంది. ఇలా ఉండాలి కర్రీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.